సార్ ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? లేదు లేదు. మళ్ళీ అనేది అవకాశం ఉండదు. ఒకసారి సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత ఇంకెందుకు అరెస్ట్ చేస్తారు? నో, అది ఇంపాసిబుల్. అట్లా ఉండదు. లాలో ఎక్కడ కూడా అట్లా ప్రొవిజన్ లేదు. అన్లెస్ మళ్ళా ఒక నెల తర్వాతనో 15 రోజుల తర్వాతనో ఇదే ఈడీనో సిబిఐయో వెళ్ళి మళ్ళా ఏమో అన్నీ ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంది, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే ప్రయత్నాలు చేస్తుందని ప్రూవ్ చేస్తే, నిర్ధారణ చేసి నిరూపిస్తే, వీళ్ళు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్కి వేస్తే అప్పుడు మళ్ళీ ఆర్గ్యుమెంట్ విని బెయిల్ క్యాన్సిల్ అయితే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఓకే, అప్పటి వరకు అరెస్ట్ చేయడానికి రైట్స్ లేవు. ఉండదు. ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ అనేది ఉండదు. ఇంకా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ సీఎం, చాలా కీలకంగా ఉన్న వ్యక్తి. గతంలో ఆయనకు బెయిల్ చేస్తే 5 రోజులు మాత్రమే రావడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఏంటంటారు? వస్తుంది ఆయనకు కూడా. నెక్స్ట్ హియరింగ్లో ఆయన బెయిల్ మూవ్ చేస్తే ఆయనకు కూడా వచ్చేస్తుంది. ఓకే, అరవింద్ కేజ్రీవాల్ పాలసీ మేకర్స్ ఎవరు? ఎక్సైజ్ మినిస్టర్ సిసోడియా ఈజ్ ఎక్సైజ్ మినిస్టర్. సో హీ వాజ్ ఎ పాలసీ మేకర్. అందుకు ఆయన మీద అంత సీరియస్గా ఉండి 18 నెలలు బెయిల్ దొరకలేదు. ఈయన క్యాబినెట్ హెడ్ కాబట్టి ప్రతి నిర్ణయంలో భాగస్వామ్యంగా ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యత ఉంటుంది. లేదు అని తప్పించుకోవడానికి లేదు. క్యాబినెట్ డిసిషన్ అల్టిమేట్లీ ముఖ్యమంత్రి కూడా సంతకాలు పెడతారు కదా అక్కడ. క్యాబినెట్ సెక్రటరీ పెడతాడు, క్యాబినెట్ మంత్రులు పెడతారు, క్యాబినెట్ మినిస్టర్ కూడా సంతకాలు పెడతారు. సో ఈక్వల్గా రెస్పాన్సిబుల్ ఉంటుంది. సో ఇప్పుడు కవితకి మనీష్ సిసోడియాకు దొరికింది కాబట్టి డెఫినెట్గా ఈ వీక్ 10 days లోపల కేజ్రీవాల్కి కూడా బెయిల్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు కవిత నేరం చేసింది అనుకోవచ్చా, లేకపోతే జస్ట్ ఆమెని అరెస్ట్ చేశారు అంతే అనుకోవచ్చా? నేరస్తురాలుగా చూడొచ్చా, చూడొద్దా? అంటే ట్రయల్ అయిపోయిన తర్వాత రుజువు కావాలి. ఆమె తప్పు చేసింది అని రుజువు అయితే అప్పుడు నేరస్తురాలు అవుతుంది. రుజువు కాకముందు నేరస్తురాలు అంటే ఇప్పుడు ఓన్లీ ముద్దాయి అంటారు. ఆమె షీఈ్ ఓన్లీ అన్ అక్యూజ్డ్, నాట్ కన్విక్టెడ్. కన్విక్టెడ్ అయితేనే నేరస్తురాలు. ట్రయల్ అయిపోయిన తర్వాత కదా, ఇప్పుడే పట్టదు, 4 ఏళ్ళు పడుతుంది. అదే కడిగిన ముత్యం లాగా వస్తుంది. కడిగిన ముత్యం 4 ఏళ్ల తర్వాత. నీ ముత్యమా, బంగారమా, వెండా, ఇత్తడా అని 4 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. నువ్వు ఇత్తడివో బంగారమో తర్వాత తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు కవిత చేయాల్సిన పనులు ఏంటి సార్? ఒకవేళ మామూలుగా పొలిటికల్లో కూడా యాక్టివ్గా పాల్గొనొచ్చా? కార్యక్రమం పాల్గొనొచ్చు, ఏముంది. పొలిటికల్ వాళ్ళ పార్టీ పవర్లోనే లేదు, ఎవడు దేకుతలేడు. వాళ్ళ పార్టీ నుంచి అందరినీ బయటికి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు అంతా. ఆమె వచ్చిన తర్వాత ఇంకెంతమంది పోతారు? ఆమె బాధితులు కూడా ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, ఆమె బాధితులు ఉన్నారు సెటిల్మెంట్లలో, వాటిల్లో. వాళ్ళే చెప్పుకున్నారు కదా, నేను చెప్పడం కాదు. మాకు కవిత ముంచేసింది, మా భూములన్నీ పోయినాయి, ధరణి పెట్టని ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డ్ మాకే చెప్పుకున్నారు. పత్రికా ముఖం కూడా చెప్పినారు. సో ఇంకా కొంత ఆమె వస్తే ఏం పెద్ద భూగోళం బద్దలవ్వదు. ఆమె లేకపోతే ఇక్కడేం రాజకీయాలు ఆగిపోవు, వాళ్ళ పార్టీ ఏం పైకి రాదు. ఇప్పుడు ఈ కేసు అనేది నిరంతరం కొనసాగుతుందా సార్? ఈడుకో ఆపేస్తారు? ట్రయల్ వచ్చేదాకా ఆమె ఆ కండిషన్స్ ప్రకారము అదేముందో కండిషన్స్ చూసి నిరంతరం ఏమి ఉండదు. అపియరెన్సెస్ ఉన్నప్పుడు మటుకు పోవాల్సి వస్తుంది ఢిల్లీకి. ఢిల్లీ 30 హజారీ కోర్టో రౌజ్ ఎవెన్యూ కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ కండిషన్స్ చదివితే కానీ చెప్పలేము. ఓకే, ఇప్పుడు ఏ బేస్డ్ మీద కవితకి బెయిల్ వచ్చిందంటే ఏం చెప్తారు? అదే చెప్పాను కదా, మనీష్ సిసోడియాకి ఇచ్చారు. ట్రయల్ వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. బెయిల్ ఈజ్ ఏ రైట్, జైల్ ఈజ్ నాట్ అన్నాడు కాబట్టి ఇచ్చారు అంతే.